హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈటీఎఫ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఈటీఎఫ్ పైన కొన్ని వీడియోస్ చేశా, జస్ట్ అది ఓవరాల్ ఐడియా కోసం. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడే ఈటీఎఫ్ ఏంటంటే ఏఐ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ రోబోటిక్స్ రిలేటెడ్గా కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ సెక్టార్ పైన ఇంకా ఇప్పుడే అది జస్ట్ రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి ఏఐ గురించి స్టార్ట్ అయింది, ఎక్కువగా అందరు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, కొందరు మ్యాన్ పవర్ని రీప్లేస్ చేస్తూ ఏఐ రిలేటెడ్గా ప్రోడక్ట్స్ తెచ్చుకోవడం, లేకపోతే ఏఐ రిలేటెడ్గా మ్యాన్ పవర్ రీప్లేస్ చేస్తున్నారు అన్నట్టు. సో ఫ్యూచర్లో కూడా ఏఐకి ప్లస్ రోబోటిక్స్కి చాలా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంది ఎక్కువగా. ఎక్కడంటే ఏఐ రిలేటెడ్ ఐటీలో అండ్ రోబోటిక్స్ రిలేటెడ్ రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ దాంట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో, లేకపోతే హాస్పిటల్స్లో, లేకపోతే హోటల్స్లో. సో ఈ విధంగా మ్యాన్ పవర్ని తగ్గించుకోవడానికి ఏఐ ప్లస్ రోబోటిక్స్కు కంబైన్డ్ ఒక థీమ్ అనేది ఒక కొన్ని ఈటీఎఫ్స్ ఉన్నాయి. దాంట్లో నేను మేజర్ది చూస్తున్నా. ఇంకా కొన్ని కావాలి అంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అవి కూడా వాటి గురించి కూడా వీడియోస్ చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఒకే దాని గురించి చూస్తున్నా, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మీరు ఇక్కడ చూస్తే ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నట్టు. బేసికల్గా ఈటీఎఫ్ అనేది చాలా రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఒక ఎంటైర్ సెక్టార్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి. పోతే అన్ని కంపెనీస్ పోయినప్పుడు మాత్రం ఆ సెక్టార్ పోతుంది, లేదా కొన్ని కంపెనీస్ డౌన్, కొన్ని కంపెనీస్ అప్లో ఉంటే మాత్రం మోడరేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అసలు ఈ ఈటీఎఫ్ ఏంటంటే బోర్డ్స్ అనేది, సో ఫుల్ నేమ్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈటీఎఫ్. ఇది ఇండియన్ మార్కెట్సే కాదు, యూఎస్ రిలేటెడ్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్ అంటే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయి కదా, అందులో పెట్టేసుకోవచ్చు మీరు నిఫ్టీ ఐటీ. కానీ నేను ఒకసారి గ్లోబల్గా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మనకంటే వాళ్ళ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉన్నది ఏఐ అండ్ రోబోటిక్స్. అందుకే ఒకసారి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇక్కడ పికప్ అయ్యే లోపు మనం అక్కడ కొంచెం గెయిన్ పొందొచ్చు అనే వాటి గురించి ఆలోచించి ఇది చూస్తున్నా. నెక్స్ట్ టిక్కర్ అంటే సెర్చ్ చేయడం ఎలా సెర్చ్ చేస్తారంటే BOTZ సెర్చ్ చేస్తాం. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2016లో స్టార్ట్ అయింది. సో 2016 మ్యాప్ మనం చూడలేము దాని రిటర్న్స్, కానీ 17 నుంచి రిటర్న్స్ కూడా చూపిస్తాం మీకు దీంట్లో. ఆ తర్వాత సెక్టార్ స్పెసిఫిక్ కేటగిరీ ఏంటంటే ఇది ఈటీఎఫ్ థిమాటిక్, ఒక ఐటీ సెక్టార్ రిలేటెడ్ది కాబట్టి ఏం ఫోకస్ చేస్తే అంటే కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ రోబోటిక్స్. చెప్పాయి కదా, రోబోటిక్స్ యొక్క ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ వాటి గురించి మాత్రమే ఈ ఈటీఎఫ్ ఫోకస్ చేస్తారు. అలాంటి కంపెనీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత ఆటోమేషన్, కానీ ఎక్కువ ఆటోమేషన్, ఫ్యూచర్లో కూడా ఆటోమేషన్, మన ఇంట్లోకి వచ్చి ఇట్లా క్లాప్స్ కొట్టగానే లైట్స్, ఫ్యాన్స్ రావడం, లేకపోతే మన వాయిస్ కమాండ్తోని లైట్స్ రావడం, ఫ్యాన్స్ రావడం, టీవీ ఆన్ చేసుకోవడం, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా అంటే ఇవి మెయిన్ హై ఎండ్ వాళ్ళ వరకు, రిచ్ ఫ్యామిలీస్ వరకే ఉన్నాయి. పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా నెక్స్ట్ 5 to 10 yearsలో ప్రతి ఇంటికి రీచ్ అయ్యే విధంగా ఆటోమేషన్లో కార్స్ కానీ, వెహికల్స్ కానీ, రోబోటిక్స్ రిలేటెడ్ కానీ ప్రతి ఇంటికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ పైన నమ్ముకోండి, టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో గ్రోత్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో వై BOTZ? ఓకే, ఎందుకు ఇది అంటే, సో BOTZ ఆఫర్స్ ఇన్వెస్టర్స్ ఎక్స్పోజర్స్ టు కంపెనీస్ డ్రైవింగ్ టెక్నాలజీస్ రెవల్యూషన్స్ త్రూ AI and robotics. This ETF is ideal for those looking for capitalize on long-term trends ఇన్ ఆటోమేషన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఆటోమేషన్ పైన, నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పైన వాటిపైన ఫోకస్ చేసే వాళ్ళకి ఈటీఎఫ్ పర్ఫెక్ట్ అనే వాటి గురించి మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ రోజు పెట్టి రేపే డబ్బులు రావాలంటే ఈటీఎఫ్లో అలా కాదు. ఈటీఎఫ్లో మీకు దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఒక లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసేసుకోండి. స్టాక్ల మీద నమ్మకం లేకపోతే ఈటీఎఫ్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ముందు నుంచి చెప్తానే ఉన్నా. నెక్స్ట్ దీంట్లో ఉన్న కీ థీమ్స్, సో అలర్ట్ చూసాం, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏఐ డైలీ అప్లికేషన్స్, నెక్స్ట్ ఎక్స్పాండింగ్ యూజ్ ఆఫ్ రోబోటిక్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. మెయిన్గా ఈ 3 సెక్టార్లో చాలా హ్యూజ్ డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 5 yearsలో. ఆ తర్వాత టాప్ హోల్డింగ్స్, అసలు ఈ బోర్డ్స్ అనే కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడ టాప్ హోల్డింగ్ చేస్తున్నారు అంటే చూడండి. ఎన్విడియా అనేది చాలా ఏఐకి చాలా గ్రిప్ దగ్గరలో పెట్టుకున్న స్టాక్ అన్నట్టు. ఎన్విడియా చాలా గ్రిప్ను, మా కంపెనీ AMD ఉండే కానీ మా వాళ్ళు అంతా ఏఐ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. కొంచెం బ్రాడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది మా కంపెనీ రిలేటెడ్ది, మిక్స్డ్గా ఉంటాయి అన్నట్టు, అందుకే కొంచెం పర్సంటేజ్ తక్కువ. ఎన్విడియా కార్పొరేషన్ 13.12, నెక్స్ట్ ఇంటిట్యూట్ సర్జికల్ 10.46, నెక్స్ట్ ABB 9, కీన్స్ కార్పొరేషన్ 6, 5, 4, 3, 3 ఇలా డౌన్ చేస్తూ వచ్చారు. మేజర్గా అయితే ఎన్విడియా, ఇంటిట్యూట్ సర్జికల్, ఈ 2 మేజర్గా ఉన్నాయి. సో వీళ్ళు ఫోకస్ చేస్తున్న సెక్టార్స్ ఏంటంటే ఆల్రెడీ మనం చూసాం, టెక్నాలజీ. నెక్స్ట్ ఫస్ట్ది టెక్నాలజీ 46%,
ఇండస్ట్రియల్ 34, హెల్త్ కేర్ 15, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.37. సో మేజర్గా ఈ మూడే వస్తున్నాయి, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ అండ్ హెల్త్ కేర్. వీటిలలో ఈ ఏఐ రిలేటెడ్ కానీ రోబోటిక్స్కి చాలా స్కోప్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో సెక్టార్ అండ్ జియోగ్రాఫిక్ ఎక్స్పోజర్. సో చూడండి, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో 60% సెక్టార్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ ఏఐ రిలేటెడ్ టెక్నికల్గా 40%, కంబైన్డ్గా ఒక 100% తీసేసుకుంటే ఎక్కువ ఫోకస్ జరుగుతుంది ఎక్కడ అనేది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ జియోగ్రాఫిక్ అలొకేషన్. సో వీళ్ళు ఈ బోట్స్ అనే కంపెనీ వాళ్ళు ఏ కంట్రీస్లో ఎక్కువ అలొకేట్ చేస్తున్నారు. యూఎస్ రిలేటెడ్ 50%, జపాన్ 35, యూరోప్ అండ్ అదర్స్ 15. ఎందుకంటే మనకంటే వాళ్ళు అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు కాబట్టి ఏ రిలేటెడ్గా కానీ టెక్నాలజీ రిలేటెడ్గా. సో అక్కడ గ్రోత్ ఎక్కువ ఉండే ఛాన్సెస్, రిస్క్ కూడా ఎక్కువనే ఉంటాయి. జియోగ్రాఫికల్ పాలిటిక్స్ కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి, వార్స్ జరుగుతూ ఉంటాయి. రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ కూడా అంతానే ఉంటుంది. అందుకే సో ఎక్కువగా అక్కడ ఫోకస్ చేస్తున్నారు. సో మన వాళ్ళు పిక్ అయ్యే లోపు మనం ఎంతో కొంత ఎర్న్ చేసుకొని బయటపడవచ్చు అనేది నా ఆలోచన. నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి చూడండి. 2017 58%, 18లో పడిపోయింది, 19లో 31, 20 51, 21 8, 22లో 42% పడిపోయింది, 23లో 38%, 24లో 12%. సో ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 188%, 200% వరకు పెరిగేసింది, ఈవెన్ ఆ మైనస్ తీసేసిన తర్వాత. ఓకే, ఇది మన చార్ట్ చూడండి. 17 నుంచి ఒకసారి గట్టిగా రిటర్న్ ఇచ్చేసింది, మళ్ళీ ఒకసారి పడింది, ఇక్కడ కొంచెం స్టేబుల్ అయింది అనుకోవాలి ఈ ఏరియాలో. తర్వాత ఇక్కడ నుంచి 2022 ఎంత పెరిగేసిందో, మళ్ళీ ఎంత పెరిగిందో అంత పడిపోయింది అన్నట్టు. ఒక మార్కెట్లో ఇదే చెప్తున్నా, మార్కెట్ పడిపోయినంత మాత్రాన భయపడకూడదు. ఈటీఎఫ్ పడిపోయినా కూడా భయపడకూడదు. సో ఇక్కడి నుంచి పెరిగిన మార్కెట్ చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ కొంచెం అలొకేషన్స్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళినప్పుడు మనం యావరేజ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ మీకు అవసరం ఉంటే తీసేసుకుంటాం, లేకపోతే పడుతున్న ప్రతిసారి ఈటీఎఫ్లో మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడికి వచ్చింది, ఈసారి ఇది దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయా అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ కాస్ట్ ఎలా ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఇది కొంచెం ఎక్కువనే ఉంది, 0.68%, అంటే కంపేర్ టు అదర్ ఈటీఎఫ్లో కొంచెం ఎక్కువనే ఉంది. నెక్స్ట్ రిస్క్ టు కన్సిడర్. నో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వితౌట్ రిస్క్ లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఎక్కడైనా మీరు ఎక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రిస్క్ కంపల్సరీ ఉంటుంది. సో అండ్ బోర్డ్స్ ఈజ్ నో ఎగ్జెంప్షన్. అలానే బోర్డ్స్ అని మనం చూస్తున్న ఈటీఎఫ్ కూడా దీనికి ఒక ఎగ్జెంప్షన్ అనేది ఉంటుందా అంటే ఉండదు. రిస్క్ అనేది ప్రతి మార్కెట్లో ఉంటుంది, జస్ట్ చెప్పడం మన వంతు. సో ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్ ఎనీ ఈటీఎఫ్ ఆల్సో. సో అది చూడండి. Here are some potential downsides. So volatility, robotics and AI stocks are growth oriented, often leading to price swings. So price swings కానీ కాంపిటీషన్ వచ్చే కొద్దీ ప్రైస్లో చేంజెస్ ఉండడం వల్ల గ్రోత్ ఓరియంటెడ్ రిలేటెడ్ స్టాక్ కదా, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కరెన్సీ రిస్క్, ఎందుకంటే వీళ్ళు జియోగ్రఫికల్గా వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, అప్పుడు రిస్క్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కొన్ని కరెన్సీలు పెరగడం, కొన్ని కరెన్సీలు పడిపోవడం, ఇప్పుడు మన కరెన్సీ వాల్యూ పడిపోతుంది కదా, సో అలా ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ రిస్క్. ఏఐ అండ్ రోబోటిక్స్ కొంచెం ఏంటంటే ఇవి హ్యూమన్కి డ్యామేజ్ చేసే విధంగా రోబోటిక్స్ అలా ఉంటాయి కాబట్టి వాటి కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, కొన్ని హ్యూమన్ పవర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అయినా రిస్కులు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది, అదొకటి. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే 27 to 36% సిఏజీఆర్తో ఉండే ఛాన్స్ ఉందని మనం మామూలుగా సెర్చ్ చేస్తే తెలుస్తుంది. బయట కూడా టాక్ అంతే ఉందన్నట్టు ఆలోచించండి. ఏఐ రిలేటెడ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈటీఎఫ్లో పెట్టేసుకోండి బెటర్. నెక్స్ట్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ బోర్డ్స్ అంటే మామూలుగా నేనైతే ఐఎన్డి మనీ ఉంది కదా, దాంట్లో చూసా ఈ స్టాక్ ఉంది, అక్కడ స్టాక్ అయితే ఈటీఎఫ్ అయితే ఉంది, నేను కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫోకస్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేస్తేనే దేని గురించి అయినా మనకు తెలుస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఈటీఎఫ్ల పైన ఫోకస్ చేయండి. మీకు రిస్క్ ఫ్రీ అనిపించేసుకుంటే ఈటీఎఫ్ల పైన పడుతుంది కానీ భయపడకండి. ఈటీఎఫ్లో మీరు ఎంత ఫోకస్ చేస్తారో అంత మీ ఇష్టం. థ్యాంక్ యూ. జై హింద్.